ఇండియన్ ప్రీమియం లీగ్ ట్రోఫీని రెండుసార్లు అందుకున్న కోల్కతా నైట్ రైడర్స్ మరోసారి ఛాంపియన్గా నిలిచింది. చపాక్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్పై అద్భుతంగా ఆడి నెగ్గిన కేకేఆర్ ట్రోఫీని అందుకుంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్గా గుర్తింపు పొందిన ఐపీఎల్లో మరి విజేతగా నిలిచిన కోల్కతా ఎంత నగదు బహుమతి అందుకున్నదో, రన్నరప్గా నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఎంత మొత్తంలో ప్రైజ్ మనీ తీసుకుందో తెలుసుకుందాం. ఆల్రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటి విజేతగా నిలిచిన కోల్కతా నైట్ రైడర్స్కు ఐపీఎల్ నగదు బహుమతి అక్షరాల 20 కోట్లు దక్కింది. దీంతోపాటు ఐపీఎల్ ట్రోఫీ కూడా అందుకుంది. శ్రేయస్ అయ్యర్ జట్టు ప్రైజ్ మనీ, ట్రోఫీతో సంబరాలు చేసుకుంది. కోల్కతా జట్టు విజయంతో పశ్చిమ బెంగాల్లో అభిమానులు పండగ చేసుకున్నారు. ట్రోఫీ అందుకోవాల్సిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఘోర వైఫల్యంతో రన్నరప్కు పరిమితమైంది. అయితే రన్నరప్గా నిలిచిన హైదరాబాద్ జట్టుకు 13 కోట్లు దక్కాయి. దీంతోపాటు రన్నరప్ ట్రోఫీని కూడా అందుకుంది. రాక వచ్చిన అవకాశాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ చేజార్చుకొని మరోసారి ట్రోఫీకి దూరమైంది. మూడో జట్టుగా నిలిచిన రాజస్థాన్ రాయల్స్కు 7 కోట్లు లభించింది. ఎలిమినేటర్ 2 మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్తో ఓడిపోయిన రాజస్థాన్ మూడో జట్టుగా నిలిచిన విషయం మనకు తెలిసిందే. ఇక తొలి ఎలిమినేటర్లో రాజస్థాన్ చేతిలో పరాజయం పొందిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 4వ స్థానంలో నిలిచింది. 4వ స్థానంలో నిలిచిన బెంగళూరుకు 6.5 కోట్ల నగదు బహుమతి లభించింది. ఇంకా ఐపీఎల్ సీజన్లో సత్తా చాటిన ఆటగాళ్లకు కూడా నగదు బహుమతులు లభిస్తూ ఉంటాయి. బ్యాటింగ్, బౌలింగ్తో పాటు ఫెయిర్ ప్లే, ఎమర్జింగ్ ప్లేయర్ వంటి విభాగాల్లో ప్రైజ్ మనీ లభిస్తుంటాయి. ఆరెంజ్ క్యాప్ పొందిన విరాట్ కోహ్లీకి 15 లక్షలు, పర్పుల్ క్యాప్ విజేత హర్షల్ పటేల్కు 15 లక్షలు, ఎమర్జింగ్ ప్లేయర్గా నితీష్ రెడ్డికి 20 లక్షలు, అలాగే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ సునీల్ నారాయణకు 12 లక్షల నగదు బహుమతి దక్కింది. ఫ్రెండ్స్, ఐపీఎల్లోనే మీకు నచ్చిన ఫేవరెట్ టీం ఏంటో కింద కమెంట్స్ చేయండి. మా కంటెంట్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.